హాయ్ ఫ్రెండ్స్, ఒక భక్తుడు తన భగవంతుడి కోసం కన్ను తెంచుకున్నాడు. ఆయన ప్రేమకి భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి పవిత్రమైనటువంటి కథను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణు. ఆ సినిమానే కన్నప్ప. అయితే ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్లు ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్ గాలులు కూడా వీస్తున్నాయి. ఇంత భక్తితో తీస్తున్నటువంటి ఈ సినిమాపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి, ఈ సినిమాకు ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్లు ఏంటి, నెగిటివ్ పాయింట్లు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కన్నప్ప సినిమా యొక్క పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన వారు సినిమా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు. ఈయన గురించి తెలుగులో చాలా మందికి తెలియదు, కానీ టీవీ సీరియల్స్ మాత్రం ఆయన ఒక అద్భుతం. ఎందుకంటే మనం అందరం కూడా స్టార్ మాలోని ఎంతో ఇష్టంగా చూస్తున్నటువంటి మహాభారతం టీవీ సీరియల్ ని ఆయనే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్ మాలో అదొక మంచి రేటింగ్ ఉన్నటువంటి టీవీ సీరియల్ కూడా. కేవలం మహాభారతం మాత్రమే కాదు, రామాయణం, తెనాలి రామకృష్ణ, రజియా సుల్తాన్, చంద్రనందిని వంటి సూపర్ హిట్ టీవీ సీరియల్స్ ఏంటంటే ఆయన తెరకెక్కించారు. కాబట్టి అందుకనే మంచు విష్ణు గారు ఏరుకోరి మరి ఈ యొక్క ముఖేష్ కుమార్ గారిని ఈ సినిమాకి డైరెక్ట్ చేయడానికి ఒప్పించారు. మనం చూసుకుంటే టాలీవుడ్ లో కూడా మన యొక్క రాజమౌళి కూడా మొదట ఏంటంటే టీవీ సీరియల్ ద్వారా వెండి తెరకి పరిచయం అయిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక స్క్రిప్ట్ ని ఎక్కడి వరకు మనం లాగొచ్చు, ఒక చిన్న స్క్రిప్ట్ ని కూడా అల్లి వాళ్ళొక మంచి అద్భుతమైన ఒక పెద్ద స్టోరీగా వాళ్ళు తయారు చేయగలరు. అటువంటి స్కిల్ ఉన్నటువంటి డైరెక్టర్ అంటే ముఖేష్ కుమార్ గారు. కాబట్టి ఈ సినిమా యొక్క పాజిటివ్ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖేష్ కుమార్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇక నెంబర్ 2 ఏంటంటే ఒక మంచి కథ. కన్నప్ప అనేది ఏంటంటే ఒక నాస్తిక నుండి ఒక శివుని భక్తుడిగా మారినటువంటి ఒక మహాభక్తుడి కథ. కాబట్టి చాలా మంది ఏంటంటే హిందూ ధర్మాన్ని ఆరాధించే వాళ్ళు ఏంటంటే ఈ సినిమా చూడడానికి ఇష్టపడతారు. అది కూడా ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే చాలా వరకు ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత లేకపోతే చావా సినిమా తర్వాత జనాలకి అర్థమైన విషయం ఏంటంటే ఈ హిందూ మతానికి ఏంటంటే వచ్చేటటువంటి సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి హిందూ దేవుళ్ళ పైన ఏదైనా సినిమా తీస్తే ఇప్పుడు ఏంటంటే ఒక హిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సినిమా స్టోరీ కూడా చాలా మంచి స్టోరీ. కాబట్టి ఈ సినిమా వరకు ఏంటంటే చాలా వరకు హిట్ అవ్వడానికి ఈ సినిమా యొక్క కథ కూడా కారణం కావచ్చు. ఇక నెంబర్ 3 పర్ఫెక్ట్ స్టార్ కాస్టింగ్. నిజానికి ఈ సినిమాలో హీరో మంచు విష్ణు అయినా తెలుగు నుండి ప్రభాస్, మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుండి శివరాజ్ కుమార్, హిందీలో అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పెట్టుకొని కరెక్ట్గా ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో ప్లాన్ చేశాడు. ఈ సినిమా యొక్క టాక్ ఎలా ఉన్నా సరే సినిమా ఓపెనింగ్స్ రోజే ఇది ఒక భారీ లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. నిజానికి ఇది ఒక మంచి విషయం సినిమా హిట్ అవ్వడానికి. నెక్స్ట్ అదేవిధంగా బడ్జెట్. ఈ సినిమాకి 200 కోట్ల బడ్జెట్. ఇది మంచు విష్ణు మార్కెట్ కి చాలా ఎక్కువే. అయినా ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి స్టార్స్ ఉన్నారు. కాబట్టి 200 కోట్ల బడ్జెట్ అనేది చాలా తక్కువే. కారణం ఏంటంటే మోహన్ బాబు గారు ఈ సినిమాని సెంటిమెంటల్ గా తక్కువ పారితోషికంతో ఒప్పించారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్షిప్ పెట్టుకొని ఆ సినిమాకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ పారితోషికం ఇవ్వకుండా వాళ్ళ యొక్క షూటింగ్స్ అన్ని కూడా చాలా ఎర్లీగా కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని తక్కువ రోజులకే వాళ్ళని కాంట్రాక్ట్ పైన తీసుకొని వాళ్ళని ఏంటంటే ఈ సినిమాకి ఒక అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. నిజానికి ఆ 200 కోట్ల బడ్జెట్ అనేది ఆ సినిమా యొక్క గ్రాఫిక్స్ కి, ఆ సినిమా యొక్క లొకేషన్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ సినిమా యొక్క అవుట్పుట్ అనేది అద్భుతంగా వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఇక నెగిటివ్ పాయింట్స్ మనం చూసుకుంటే పెద్ద సినిమాలు అంటే బాహుబలి, RRR, పుష్ప, కలికి ఇలా చాలా సినిమాలు బడ్జెట్ 500 కోట్ల వరకు ఉంటుంది. కానీ వాటి ప్రమోషన్స్ మాత్రం చాలా హుందాగా సినిమా రిలీజ్ కేవలం 1 రోజులు ఉంది అనగా మొదలవుతాయి. కానీ కన్నప్ప సినిమా ప్రమోషన్స్ మాత్రం సినిమా ఇంకొక సంవత్సరం ఉండగానే వాళ్ళు ఇప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. రోజుకో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చూసి సినిమాపై చాలా మందికి రిలీజ్ కాకముందే బోరు కొట్టింది. మంచు విష్ణు సినిమా గురించి చాలా హుందాగా గొప్పగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ చివరికి మంచు విష్ణు గారి లుక్స్ ఈ ప్రపంచంలో అందరికంటే తానే అత్యంత తెలివైన వాళ్ళ ప్రవర్తించేటటువంటి ఆయన యొక్క మాట్లాడే విధానం చాలా మందికి ఏంటంటే సొంత డబ్బా కుట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనిపించే విధంగా ఉంటుంది.
ఇలా తన డబ్బా తానే కొట్టుకుంటూ చివరికి కేఏ పాల్ గారి కంటే కూడా పెద్ద కమెడియన్ గా మారిపోతున్నాడు. ఉదాహరణకి ప్రభాస్ సినిమా కథ వినకుండానే ఓకే చెప్పేసాడని, ప్రభాస్ బాడీ మంచు విష్ణు బాడీలో సగం ఉంటుందని, ఈ ఇండియాలో ఎవరికి గ్రాఫిక్స్ రావని, విజువల్ ఎఫెక్ట్స్ తెలియవని చెప్పేసి చెప్పడం, సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీ గురించి ఎక్కువగా మాట్లాడడం అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. రీసెంట్ గా మంచు ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో మంచు మనోజ్కి ఎటువంటి ఆస్తి ఇవ్వకుండా మంచు విష్ణునే గేమ్ ప్లే చేసి నాన్నగారు అనుకుంటూ మంచు మనోజ్కి వెన్నుపోటు పొడిచాడని చాలా మంది మంచు మనోజ్కి సపోర్ట్ గా కన్నప్ప సినిమాను నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు. ఈ సినిమాలో డైరెక్టర్ ఒక సీరియల్ డైరెక్టర్. ఆయన కథ చాలా అద్భుతంగా చెప్పగలుగుతాడు. కానీ ఆయనకి లేని అనుభవం ఏంటంటే ఈ యొక్క ఫైట్ సీన్స్ని, అదేవిధంగా ఈ యొక్క సాంగ్స్ని ఆయన పెర్ఫెక్ట్గా తీయలేడు. కాబట్టి ఈ సినిమాకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం చూసుకుంటే ఆ ఫైట్ సీన్ల పైన ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సాంగ్స్ కూడా ఆయన అద్భుతంగా తెరకెక్కించలేకపోతున్నాడు. నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలోని చాలా వరకు ఏంటంటే గ్రాఫిక్స్ ఉంటాయి. ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే సీరియల్ గ్రాఫిక్స్. ఈ సీరియల్ గ్రాఫిక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు ఏదో ఒకలాగా ఆదరిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా పరంగా కనుక గ్రాఫిక్స్ కనుక బాగోకపోతే చాలా మంది ఏంటంటే ఈ సినిమాని నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇందువల్ల ఈ సినిమా రిలీజ్ కూడా రోజు రోజుకి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటి ఏంటంటే ఆ సీరియల్ కి పనిచేసేటువంటి గ్రాఫిక్ డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే సినిమా యొక్క లుక్ అనేది చాలా వరకు డిఫరెంట్ గా ఒక సీరియల్ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక అద్భుతంగా ఒక ప్రొఫెషనల్ ఎడిటర్స్ ని, అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ ని డిజైన్ చేయడానికి ఏంటంటే ఒక మంచి టీం కోసం అనేది వెతుకుతున్నారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ముందుగా ఏంటంటే ఈ యొక్క డైరెక్టర్ ఏంటంటే ఎంత ప్లస్ ఉందో ఈ డైరెక్టర్ పైన ఏంటంటే అంత మైనస్ తో కూడా ఉంది. కాబట్టి ఈ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ అయితే ప్లస్ అవ్వచ్చు, లేకపోతే మైనస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ఓవరాల్ గా ఈ సినిమా గురించి విషయం అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.